అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎవరు చూసినా సిఎస్సియే కావాలి, అందరికీ సాఫ్ట్వేర్ జాబ్సే కావాలి. సో దానిలో తప్పు లేదు. ఎందుకంటే భారతదేశ స్వరూపాన్ని మొత్తం మార్చింది సాఫ్ట్వేర్. అనేక మంది బీద కుటుంబాలను కూడా సంపన్న కుటుంబాలుగా మార్చినటువంటి ఘనత సాఫ్ట్వేర్ రంగానికి ఉంది. కాబట్టి సహజంగానే భారతీయ తల్లిదండ్రులందరూ కూడా కంప్యూటర్ సైన్స్ చదువుకోవాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకోవడంలో తప్పలేదు. కానీ దీనికి మరొక కోణాన్ని, మరొక పార్శ్వాన్ని కూడా స్పృశించవలసిన అవసరం ఉంది మిత్రులారా. జాగ్రత్త వినండి, వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ మీరు ఎలాంటి కోర్సులు తీసుకోవాలనుకున్నా కూడా ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో రకరకాల కోర్సెస్ ఉన్నాయి. జోసా, బిట్సాట్, విట్, మణిపాల్, ఎంసెట్. ఒకవేళ ఎలాంటి సీట్ రానట్టయితే డైరెక్ట్ అడ్మిషన్ కోసం కూడా సహకారం చేసే విధంగా కోర్సెస్ ఉన్నాయి. మిత్రులారా, కొన్ని విషయాలు మనం గమనించాలి. మీరు అనేక మందిని పరిశీలించవచ్చు, కనీసం పేపర్లలో, టీవీలో చూడవచ్చు. సాఫ్ట్వేర్లో ఇంజనీరింగ్లో పనిచేశాడు, పలానా దగ్గర ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు, ఇంతకాలం అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు ఆయుర్వేదకు సంబంధించినటువంటి ఆర్గానిక్ ఫుడ్ సంబంధించి షాప్ పెట్టుకున్నాడు. పలానా అతను ఇంగ్లాండ్లో పనిచేశాడు చాలా కాలం, ఇప్పుడు వచ్చి ఏదో సమాజ సేవ చేస్తున్నారు. ఇలా రకరకాల భిన్న వృత్తులను ఎంచుకోవడం సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన వాళ్ళని మనం చూస్తున్నాం. ఒకసారి ఆలోచించారా? చాలామంది సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేస్తున్నారు. చాలా ఉన్నత స్థాయిలో పనిచేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేస్తున్నారు. కారణం ఏంటో ఆలోచించండి మిత్రులారా. దీనికి కారణం ఏంటంటే నేను దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా వీడియో చివరి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఒక కెరీర్ గైడెన్స్ కావాల్సిన వాళ్ళు ఎస్బీఆర్ టాక్స్ యాప్ ప్లేస్టోర్ నుంచి తీసుకోండి. మిత్రులారా, ప్రతి మనిషి కూడా ఒక దానికి చెంది ఉంటాడు. ఒక వృత్తి కావచ్చు, ఒక ప్రదేశానికి కావచ్చు, ఒక రకమైన జీవన విధానానికి సంబంధించి కానీ చెంది ఉంటాడు. అనేక రకాల భిన్న సామర్థ్యాలు, భిన్న ఆసక్తులు వ్యక్తులకు ఉంటుంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఇతర రంగాలు పెద్దగా అభివృద్ధి చెందకపోవడం వల్ల భారతదేశంలో ఒక సాఫ్ట్వేర్ రంగానికి మాత్రమే మిగతా రంగాలతో పోలిస్తే సాపేక్షంగా ఉన్నతమైన వేతనాలు ఉండడం వల్ల తెలుసో తెలియక మన తల్లిదండ్రులు ఎంపీసీ తీసుకొని సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కోర్స్ తీసి సాఫ్ట్వేర్ రంగంలో పొమ్మని ఎంకరేజ్ చేయడం వల్ల మనం కూడా అదే పనిచేసాం. మనలో చాలామంది అదే పనిచేశారు. సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన కంప్యూటర్ సైన్స్ జాబ్ చేసే సామర్థ్యం చాలామందికి ఉండొచ్చు, కానీ ఆసక్తి వేరే విధంగా ఉండొచ్చు. కొంతమందికి ఫోటోగ్రఫీ, కొంతమందికి ఆర్గానిక్ ఫార్మింగ్, కొంతమంది యోగా చేయడము, సో కొంతమందికి వేరే బిజినెస్, కొంతమంది రియల్ ఎస్టేట్, కొంతమందికి కళారంగము, కొంతమందికి యాక్టింగు, కొంతమందికి డైరెక్షను. సో ఇట్లా రకరకాల భిన్న ప్రవృత్తులు, భిన్న ఆసక్తులు మన మస్తిష్కంలో ఉంటాయి. సబ్కాన్షియస్లో వాటివి చాలా బలంగా ఉంటాయి. కానీ ఉపాధి దృష్ట్యా చాలామంది సాఫ్ట్వేర్ రంగంలోకి వచ్చారు. ఒక స్టేజ్ తర్వాత మన అంతర్వాణి పదే పదే ప్రబోధించడం వల్ల ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయని స్థితికి వెళ్ళిపోతారు. విధిలేని పరిస్థితుల్లో రిస్క్ తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు వేల సంఖ్యలో దేశంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చిన వాళ్ళల్లో 70-80% మంది సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చిన వాళ్ళు వేల మంది ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మనం కంప్యూటర్ సైన్స్ చదివినంత మాత్రాన మన పిల్లలు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడతారని గ్యారంటీ లేదు. అనేక మంది ఐఐటిఎన్స్ సాఫ్ట్వేర్ రంగంలో వదిలిపెడుతున్నారు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన పిల్లలు రేపు కంప్యూటర్ సైన్స్ తోటి సాఫ్ట్వేర్ రంగం చేయవచ్చు, మధ్యలో వదిలేయవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ రేపు పొద్దున ఈ వృత్తిని వదిలిపెడితే జీవితంలో స్థిరపడడానికి కావాల్సినటువంటి మానసిక స్థైర్యము, లైఫ్ స్కిల్స్, ప్రపంచ జ్ఞానము,
ఇవన్నీ కూడా స్కూల్లో ఇంటర్మీడియట్లో కనీసం ఇంజనీరింగ్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే గ్యారంటీగా జీవితాంతం సాఫ్ట్వేర్ రంగంలో మీ పిల్లలు చేస్తున్నారు, అది పొరపాటు మిత్రులారా. అనేక ఎగ్జాంపుల్ చూస్తాం. కాబట్టి చిన్నప్పటి నుంచే మీ పిల్లల యొక్క ఆసక్తులను గమనించండి, వాళ్ళ అభిరుచిని గమనించండి. ఖచ్చితంగా జీవన విలువలు, జీవన నైపుణ్యాలు కూడా నేర్పండి. కమ్యూనికేట్ స్కిల్స్ కావచ్చు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కావచ్చు, అనలిటికల్ థింకింగ్ కావచ్చు, ప్రపంచ పరిజ్ఞానం కావచ్చు, మనుషులను అర్థం చేసుకోవడం కావచ్చు, సమస్యలు ఎదుర్కోవడం కావచ్చు, సంక్షోభాలను ఎదుర్కోవడం కావచ్చు, తర్వాత అనేక రకాల ఫిజియోలాజికల్ స్కిల్స్ కావచ్చు. సో ఒక సమస్య ఎదురైనప్పుడు స్పందించే తీరు కావచ్చు. ఇట్లా పలు రకాలుగా జీవితంలో తన విలువలను, తన సామర్థ్యాలను, నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేవలం కంప్యూటర్ సైన్స్ సంబంధించిన రంగంలోనే స్థిరపడతారు మా పిల్లలు అనుకుంటే అది పొరపాటు. చాలామంది 10-20 ఏళ్ళ తర్వాత వేరే రంగం వైపు వెళ్తున్నారు. అప్పుడు మీకు చాలా సామర్థ్యాలు అవసరం వస్తాయి. కాబట్టి అర్థం చేసుకోండి, అనేక మంది సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేస్తున్నారు. మన పిల్లలు కూడా వదిలేయవచ్చు. ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే దన్నిటికీ సిద్ధపడాలి. జీవితంలో అనేక కొత్త ఉపాధి అవకాశాలు భారతదేశం రాబోతున్నాయి. రానున్న 10-15లో భారతదేశం అగ్రరాజ్యాన్ని సరసన నిలవబోతుంది. కాబట్టి అమెరికాలో ఎలాంటి విభిన్న అవకాశాలు వస్తాయో భారతదేశంలో ఎటువంటి సామర్థ్యాలు రాబోతున్నాయి. టీచింగ్లో చాలామంది ఐఐటిఎన్స్ టీచింగ్కి వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్లో దాదాపు 20 మంది ఐఐటిఎన్స్ టీచ్ చేస్తున్నారు. 9 ఎడ్యుకేషన్లో దాదాపు 80-90% ఐఐటిఎన్సే ఉన్నారు. నానోలో ఐఎం అహ్మదాబాద్ సంబంధించిన శ్రీనివాస్ గారు, తర్వాత కృష్ణ చైతన్య గారు ఎన్ఐటి కృషి చదువుకున్న వారు ఇంజనీరింగ్ స్థాపించడం జరిగింది. కోటాలో కూడా అనేక మంది ఐఐటిఎన్స్ వస్తున్నారు. కాబట్టి మిత్రులారా, వాళ్ళు ఏ వృత్తిలోకైనా వెళ్ళొచ్చు. కేవలం ఎక్కువ శాలరీ దగ్గరే మన వాళ్ళు పనిచేస్తున్నారు కూడా పొరపాటు అది. కాబట్టి మన లోపటి మనిషి వేరే విధంగా ప్రబోధించినప్పుడు బయటికి అయిష్టంగా ఎక్కువ కాలము మిషన్తో పనిచేసే జాబ్ సాధ్యం కాదు. చాలామందికి మిషన్తో పనిచేయడం ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా నేను ఎంసీఏ మధ్యలో వదిలేశాను. సో అనేక సంవత్సరాల తర్వాత ముందు టీచింగ్లో ఉన్నప్పటికీ ఎంసీఏ మధ్య నాకు నచ్చలేదు. కంప్యూటర్ తోటి స్పందన లేదు. నేను కంప్యూటర్తో మాట్లాడితే నాకు ఎదురుగా మాట్లాడాలి, స్పందించాలి. అది కంప్యూటర్ దగ్గర ఉండదు, అది మెకానికల్ పని. నాకు ఎందుకో నచ్చలేదు, మధ్యలో వదిలేశాను. కాబట్టి నేను మాట్లాడేది మనుషులతో మాట్లాడడం ఇష్టం, మనుషులతో పనిచేయడం ఇష్టం. మనుషులు నా మాటకు స్పందించాలి. సో మనుషుల యొక్క హృదయ స్పందనలు నన్ను ఉత్తేజితం చేస్తుంటాయి. మిషన్కి అట్లాంటి సామర్థ్యం లేదు, అట్లాంటి లక్షణం లేదు. కాబట్టి మనుషులతో పనిచేయదలుచుకున్న వాళ్ళు వీరు టీచింగ్ కానీ మరో రంగంగా ఎంచుకుంటారు. ప్రకృతితో పనిచేసే వాళ్ళు వ్యవసాయాన్ని, ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంచుకుంటారు. మనుషుల సేవ కోసం ఎంపిక చేసుకున్న ఆయుర్వేదాన్ని, యోగాని ఎంచుకుంటారు. కాబట్టి ఇలా భిన్న రంగాల్లోకి మా పిల్లలు వెళ్తారు. కాబట్టి జీవన విలువలను నెగ్లెక్ట్ చేయకండి, జీవన నైపుణ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ పిల్లలు స్కూల్లో అయితే స్కూల్లో రకరకాల అభిరుచులతో అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రోత్సహించండి. ఇంటర్మీడియట్లో ఎంతో ఇంతో స్వేచ్ఛ ఉంచే విధంగా ప్రయత్నించండి. అనేక మంది యూట్యూబర్స్ కూడా అవుతున్నారు, అనేక మంది పొలిటీషియన్స్ కూడా అవుతున్నారు. కాబట్టి సంబిత్ పాత్ర బీజేపీలో అతను ఎయిమ్స్లో చదువుకున్నాడు. ఐఏఎస్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో. సంబిత్ పాత్ర బీజేపీ స్పోక్స్ పర్సన్ పనిచేస్తున్నాడు. ఐఏఎస్ ఫస్ట్, ఆల్ ఇండియా ఫస్ట్ ఆర్ సెకండ్ ర్యాంక్. సో జయప్రకాష్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్. సో తర్వాత ఐఏఎస్ వదిలిపెట్టారు. కాబట్టి రకరకాల జీవితం ఎప్పుడు ఏ వైపు ప్రయాణిస్తుంది చెప్పలేము. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించి మీ పిల్లలకు లైఫ్ స్కిల్స్ మీద ఇంప్రూవ్ చేయండి, నైతిక విలువను ప్రబోధించండి, మానసికంగా దృఢత్వాన్ని ఇవ్వండి. దట్ ఈస్ ద ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ ఈస్ ఫార్మ్డ్, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఇంటెలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ అండ్ హిజ్ ఓన్ ఫీట్ అన్నాడు వివేకానంద ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ ఆల్రెడీ విత్ ఇన్ ద మ్యాన్ అన్నాడు. జీవితంలో ఉండేటువంటి అంతర్గర్భితంగా ఉన్నటువంటి దివ్యత్వాన్ని వెలికి తీయడమే విద్య అన్నాడు వివేకానంద. అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. ఐక్యూ, ఈక్యూ, పీక్యూ, ఎస్క్యూ, ఫిజికల్ కోషంట్, ఇంటెలిజెంట్ కోషంట్, ఎమోషనల్ కోషంట్ అండ్ స్పిరిచువల్ కోషంట్, ఇవన్నీ కలిపింది విద్య. కాబట్టి విద్యను మరింత సమగ్రంగా చేయండి తప్ప ఒక ఎంట్రన్స్ ఆధారంగా జీవితాన్ని కుదించకండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.